ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం 2023 టెక్స్ట్ బుక్‌లోని 5వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 5వ పాఠం భారతదేశ నదులు, నీటి వనరులు. ఇందులో 58 నుంచి 60 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను. మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్‌లో ఆన్సర్ చూద్దాం. భగీరథి, అలకనంద ఎక్కడ కలిసి గంగా నదిగా మారుతుంది? 1 గంగోత్రి, 2 సతపనాథ్, 3 కాశీ, 4 దేవప్రయాగ. భగీరథి, అలకనంద కలిసి గంగా నదిగా ఎక్కడ కలిసి గంగా నదిగా మారుతుంది? 1 గంగోత్రి, 2 సతపనాథ్, 3 కాశీ, 4 దేవప్రయాగ. సింధు నది టిబెట్ గుండా వాయువు దిశగా పయనిస్తుంది. భారతదేశంలోకి ఎక్కడ ప్రవేశిస్తుంది? 1 ఉత్తరప్రదేశ్, 2 హర్యానా, 3 జమ్మూ కాశ్మీర్, 4 సిక్కిం. సింధు నది టిబెట్ గుండా వాయువు దిశగా పయనిస్తుంది. భారతదేశంలో ఎక్కడ ప్రవేశిస్తుంది? 1 ఉత్తరప్రదేశ్, 2 హర్యానా, 3 జమ్మూ కాశ్మీర్, 4 సిక్కిం. పుట్టుక ఆధారంగా భారతదేశ నదీ జల వ్యవస్థను ఎన్నిటిగా విభజించవచ్చు? 1 3 2 2 3 4 4 5. పుట్టుక ఆధారంగా భారతదేశ నదీ జల వ్యవస్థను ఎన్నింటిగా విభజించవచ్చు? 1 3 2 2 3 4 4 5. గంగానది ఎక్కడ పర్వతాలను వదిలి మైదానంలోకి ప్రవహిస్తుంది? 1 హరిద్వార్, 2 దేవప్రయాగ, 3 గంగోత్రి, 4 సతపనాథ్. గంగానది ఎక్కడ పర్వతాలను వదిలి మైదానంలోకి ప్రవహిస్తుంది? 1 హరిద్వార్, 2 దేవప్రయాగ, 3 గంగోత్రి, 4 సతపనాథ్. గంగానది ఎన్ని నదుల కలయిక? 1 4 2 3 3 2 4 5. గంగానది ఎన్ని నదుల కలయిక? 1 4 2 3 3 2 4 5. ఉపరితల నీటి వనరుల్లో ఎంత కలుషితం అయ్యాయి? 1 60%, 2 50%, 3 40%, 4 70%. ఉపరితల నీటి వనరుల్లో ఎంత కలుషితమయ్యాయి? 1 60%, 2 50%, 3 40%, 4 70%. భారతదేశంలో కింది ఏ రాష్ట్రాలు సింధు నది ప్రవహించదు? 1 హిమాచల్ ప్రదేశ్, 2 జమ్మూ కాశ్మీర్, 3 పంజాబ్, 4 పశ్చిమ బెంగాల్. భారతదేశంలో ఏ రాష్ట్రాలు సింధు నది ప్రవహించదు? 1 హిమాచల్ ప్రదేశ్, 2 జమ్మూ కాశ్మీర్, 3 పంజాబ్, 4 పశ్చిమ బెంగాల్. బ్రహ్మపుత్ర ఏ హిమానీ నదం నుండి పుడుతుంది? 1 చమయుంగ్డంగ్, 2 లోట్సెత్యాంగ్, 3 గంగోత్రి, 4 సతపనాథ్. బ్రహ్మపుత్ర ఏ హిమానీ నదం నుండి పుడుతుంది? 1 చమయుంగ్డంగ్, 2 లోట్సెత్యాంగ్, 3 గంగోత్రి, 4 సతపనాథ్. అరుణాచల్ ప్రదేశ్లో బ్రహ్మపుత్రని ఏమని అంటారు? 1 సియాంగ్, 2 దిహాంగ్, 3 సాంగ్పో, 4 1 మరియు 2. అరుణాచల్ ప్రదేశ్లో బ్రహ్మపుత్రని ఏమని అంటారు? 1 సియాంగ్, 2 దిహాంగ్, 3 సాంగ్పో, 4 1 మరియు 2. భారతదేశ నదీ జల వ్యవస్థ ఎన్ని భౌతిక అంశాలకు అనుగుణంగా రూపొందింది? 1 2 2 4 3 3 4 5. భారతదేశ నదీ జల వ్యవస్థ ఎన్ని భౌతిక అంశాలకు అనుగుణంగా రూపొందింది? 1 2 2 4 3 3 4 5. క్రింది వానిలో సింధు నదికి భారతదేశంలో ప్రధానమైన ఉపనది కానిది? 1 చీనాబ్, 2 దిబాంగ్, 3 సట్లెజ్, 4 బియాస్. క్రింది వానిలో సింధు నదికి భారతదేశంలో ప్రధానమైన ఉపనది కానిది? 1 చీనాబ్, 2 దిబాంగ్, 3 సట్లెజ్, 4 బియాస్. భారతదేశంలో ఎన్ని ఎకరాల భూమి వరదకు గురయ్యే అవకాశం ఉంది, ప్రమాదం ఉంది? అంతే విస్తీర్ణం కరువుకు గురయ్యే అవకాశం ఉందంటే 1 40 మిలియన్ ఎకరాలు, 2 60 మిలియన్ల ఎకరాలు, 3 70 మిలియన్ల ఎకరాలు, 4 30 మిలియన్ల ఎకరాలు. భారతదేశంలో ఎన్ని ఎకరాల భూమి వరదకు గురయ్యే ప్రమాదం ఉంది, అంతే విస్తీర్ణం కరువుకు గురయ్యే అవకాశం ఉంది? 1 40 మిలియన్ల హెక్టార్లు, 2 60 మిలియన్ల ఎకరాలు, 3 70 మిలియన్ల ఎకరాలు, 4 30 మిలియన్ల ఎకరాలు. భగీరథి ఏ హిమానీ నదం నుండి పుడుతుంది? 1 సతపనాథ్, 2 చమయుంగ్డంగ్, 3 గంగోత్రి, 4 లోట్సెత్యాంగ్. భగీరథి ఏ హిమానీ నదం నుండి పుడుతుంది? 1 సతపనాథ్, 2 చమయుంగ్డంగ్, 3 గంగోత్రి, 4 లోట్సెత్యాంగ్. హిమాలయ నదులు ఎన్ని ముఖ్యమైన వ్యవస్థల కిందకు వస్తాయి? 1 4 2 3 3 5 4 2. హిమాలయ నదులు ఎన్ని ముఖ్య వ్యవస్థల కిందకు వస్తాయి? 1 4 2 3 3 5 4 2. అలకనంద ఎక్కడ పుడుతుంది? 1 లోట్సెత్యాంగ్, 2 చమయుంగ్డంగ్, 3 గంగోత్రి, 4 సతపనాథ్. అలకనంద ఎక్కడ పుడుతుంది? 1 లోట్సెత్యాంగ్, 2 చమయుంగ్డంగ్, 3 గంగోత్రి, 4 సతపనాథ్. గృహ అవసరాలకు ఎంత నీటిని ఉపయోగిస్తున్నారు? అయినా కానీ జనాభాలో ఎక్కువ మందికి నీళ్లు అందటం లేదు. 1 5%, 2 6%, 3 10%, 4 12%. గృహ అవసరాలకు ఎంత నీటిని ఉపయోగిస్తున్నారు? అయినా కానీ జనాభాలో ఎక్కువ మందికి నీళ్లు అందడం లేదంటే 1 5%, 2 6%, 3 10%, 4 12%. టిబెట్లోని మానస సరోవరం దగ్గర కైలాస్ పర్వతాల్లోని ఉత్తర వారల వద్ద పుట్టే నది? 1 గంగా, 2 బ్రహ్మపుత్ర, 3 కృష్ణ, 4 సింధు. టిబెట్లోని మానస సరోవరం దగ్గర కైలాస్ పర్వతాల్లోని ఉత్తర వారల వద్ద పుట్టే నది? 1 గంగా, 2 బ్రహ్మపుత్ర, 3 కృష్ణ, 4 సింధు. బ్రహ్మపుత్ర లోట్సెత్యాంగ్ దగ్గర జల ప్రయాణం కనువుగా ఉండే పెడలపైన నదిగా మారి ఎన్ని కిలోమీటర్ ప్రవహిస్తుంది? 1 840 కిలోమీటర్లు, 2 740 కిలోమీటర్లు, 3 640 కిలోమీటర్లు, 4 460 కిలోమీటర్లు. బ్రహ్మపుత్ర లోట్సెత్యాంగ్ దగ్గర జల ప్రయాణం కనువుగా ఉండే వెడల్పైన నదిగా మారి ఎన్ని కిలోమీటర్ ప్రవహిస్తుంది? 1 840 కిలోమీటర్లు, 2 740 కిలోమీటర్లు, 3 640 కిలోమీటర్లు, 4 460 కిలోమీటర్లు. అస్సాం లోయలోకి వచ్చినప్పుడు ఏ ఉపనదులు కలవడం వలన బ్రహ్మపుత్రగా మారుతుంది? 1 దిబాంగ్ సట్లెజ్, 2 దిబాంగ్ లోహిత్, 3 అలకనంద లోహిత్, 4 సియాంగ్ బియాస్. అస్సాం లోయలోకి వచ్చినప్పుడు ఏ ఉపనదులు కలవడం వలన బ్రహ్మపుత్రగా మారుతుంది? 1 దిబాంగ్ సట్లెజ్, 2 దిబాంగ్ లోహిత్, 3 అలకనంద లోహిత్, 4 సియాంగ్ బియాస్.
హిమాలయ నదులు లోతైన ఏ ఆకారపు లోయలను ఏర్పరిచాయి? 1 యు, 2 వై, 3 ఎస్, 4 వి. హిమాలయ నదులు లోతైన ఏ ఆకారపు లోయలను ఏర్పరిచాయి? 1 యు, 2 వై, 3 ఎస్, 4 వి. అందరూ ఆన్సర్లు రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. భగీరథి అలకనంద ఎక్కడ కలిసి గంగానదిగా మారుతుంది? కరెక్ట్ ఆన్సర్ 4 దేవప్రయాగ వద్ద. భగీరథి అలకనందలు దేవప్రయాగ వద్ద కలిసి అది గంగానదిగా మారుతుంది. కరెక్ట్ ఆన్సర్ 4. భగీరథి అలకనంద ఎక్కడ కలిసి గంగానదిగా మారుతుందంటే దేవప్రయాగ వద్ద. కరెక్ట్ ఆన్సర్ 4. సింధు నది టిబెట్ గుండా వాయువు దిశగా పయనిస్తుంది. భారతదేశంలో ఎక్కడ ప్రవేశిస్తుంది అంటే కరెక్ట్ ఆన్సర్ 3 జమ్మూ కాశ్మీర్లో ప్రవేశిస్తుంది. సింధు నది టిబెట్ గుండా వాయువు దిశగా పయనిస్తుంది. భారతదేశంలో ఎక్కడ ప్రవేశిస్తుంది అంటే ఏ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది అంటే జమ్మూ కాశ్మీర్. కరెక్ట్ ఆన్సర్ 3. పుట్టుక ఆధారంగా భారతదేశ నదీ జల వ్యవస్థను ఎన్నిటిగా విభజించవచ్చు? కరెక్ట్ ఆన్సర్ 2. పుట్టుక ఆధారంగా భారతదేశ నదీ జల వ్యవస్థను ఎన్నిటిగా విభజించవచ్చు? రెండు రకాలుగా విభజించవచ్చు. హిమాలయ నదులు, ద్వీపకల్ప నదులు అని అంటాం కదా, 2 రకాలు. కరెక్ట్ ఆన్సర్ 2. పుట్టుక ఆధారంగా హిమాలయాలో పుట్టేవి, ద్వీపకల్పంలో పుట్టేవి. కరెక్ట్ ఆన్సర్ 2 నదీ జల వ్యవస్థలు. గంగానది ఎక్కడ పర్వతాలను వదిలి మైదానంలోకి ప్రవహిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ 1 హరిద్వార్. గంగానది ఎక్కడ పర్వతాలను వదిలి మైదానంలోకి ప్రవహిస్తుంది అంటే హరిద్వార్ దగ్గర పర్వతాలను విడిచిపెట్టి మైదానంలోకి ప్రవహిస్తుంది గంగానది. కరెక్ట్ ఆన్సర్ 1. గంగానది ఎన్ని నదుల కలయిక? కరెక్ట్ ఆన్సర్ 3 2 నదుల కలయిక. ఆల్రెడీ మనం భగీరథి అలకనంద నేర్చుకున్నాం కదా. గంగానది ఎన్ని నదుల కలయిక అంటే 2 నదులు. కరెక్ట్ ఆన్సర్ 3. ఉపరితల నీటి వనరులు ఎంత కలుషితం అయ్యాయి? మొత్తం ఉపరితల నీటి వనరుల్లో ఎంత శాతం కలుషితమయ్యాయి అంటే కరెక్ట్ ఆన్సర్ 4 70% నీరు కలుషితమయ్యాయి. ఉపరితల నీటి వనరులు ఎంత కలుషితమయ్యాయి అంటే 70% నీళ్లు కలుషితమయ్యాయి. కరెక్ట్ ఆన్సర్ 4. భారతదేశంలో క్రింది ఏ రాష్ట్రాల్లో సింధు నది ప్రవహించదంటే కరెక్ట్ ఆన్సర్ 4 పశ్చిమ బెంగాల్. భారతదేశంలో క్రింది ఏ రాష్ట్రాల్లో సింధు నది ప్రవహించదంటే పశ్చిమ బెంగాల్. కరెక్ట్ ఆన్సర్ 4. బ్రహ్మపుత్ర ఏ హిమానీ నదం నుండి పుడుతుంది? కరెక్ట్ ఆన్సర్ 1 చమయుంగ్డంగ్. బ్రహ్మపుత్ర ఏ హిమానీ నదం నుండి పుడుతుంది అంటే చమయుంగ్డంగ్. కరెక్ట్ ఆన్సర్ 1. అరుణాచల్ ప్రదేశ్లో బ్రహ్మపుత్రను ఏమని అంటారు? కరెక్ట్ ఆన్సర్ 4 1 మరియు 2 సియాంగ్ దిహాంగ్ అని కూడా అంటారు. అరుణాచల్ ప్రదేశ్లో బ్రహ్మపుత్రను ఏమని అంటారంటే సియాంగ్ దిహాంగ్ అంటారు. కరెక్ట్ ఆన్సర్ 4. భారతదేశ నదీ జల వ్యవస్థ ఎన్ని భౌతిక అంశాలకు అనుగుణంగా రూపొందింది? కరెక్ట్ ఆన్సర్ 3. భారతదేశ నదీ జల వ్యవస్థ ఎన్ని భౌతిక అంశాలకు అనుగుణంగా రూపొందిందంటే 3 భౌతిక అంశాలు. కరెక్ట్ ఆన్సర్ 3. క్రింది వానలో సింధు నదికి భారతదేశంలో ప్రధానమైన ఉపనది కానిది అంటే సింపుల్గా కింది వానలో సింధు నదికి ఉపనది కానిది. కరెక్ట్ ఆన్సర్ 2 దిబంగ్. క్రింది వానలో సింధు నదికి ఉపనది కానిది ఏంటంటే దిబంగ్. కరెక్ట్ ఆన్సర్ 2. చీనాబ్, సట్లెజ్, బియాస్, రావి ఇవన్నీ సింధు నదికి ఉపనదులు. దిబంగ్ అనేది కాదు. కరెక్ట్ ఆన్సర్ 2. భారతదేశంలో ఎన్ని ఎకరాల భూమి వరదకు గురయ్యే ప్రమాదం ఉంది? అంతే విస్తీర్ణం కరువుకు గురయ్యే అవకాశం కూడా ఉంది. కరెక్ట్ ఆన్సర్ 1 40 మిలియన్ల ఎకరాలు. భారతదేశంలో ఎన్ని ఎకరాల భూమి వరదకు గురయ్యే ప్రమాదం ఉంది? అంతే విస్తీర్ణం కరువుకు గురయ్యే అవకాశం ఉందంటే 40 మిలియన్ల ఎకరాలు. కరెక్ట్ ఆన్సర్ 1. భగీరథి ఏ హిమానీ నదం నుండి పుడుతుంది? కరెక్ట్ ఆన్సర్ 3 గంగోత్రి. భగీరథి ఏ హిమానీ నదం నుండి పుడుతుందంటే గంగోత్రి హిమానీ నదం నుండి. కరెక్ట్ ఆన్సర్ 3. హిమాలయ నదులు ఎన్ని ముఖ్యమైన వ్యవస్థల కిందకు వస్తాయి? కరెక్ట్ ఆన్సర్ 2 3 గంగా, సింధు, బ్రహ్మపుత్ర. హిమాలయ నదులు ఎన్ని ముఖ్యమైన వ్యవస్థలు జల వ్యవస్థల కిందకు వస్తాయి అంటే గంగా, సింధు, బ్రహ్మపుత్ర. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 2 3 వ్యవస్థలు. అలకనంద ఎక్కడ పుడుతుంది? కరెక్ట్ ఆన్సర్ 4 శతప్నాథ్. అలకనంద ఎక్కడ పుడుతుంది? శతప్నాథ్. కరెక్ట్ ఆన్సర్ 4. గృహ అవసరాలకు ఎంత నీటిని ఉపయోగిస్తున్నారు? అయినా కానీ జనాభాలో ఎక్కువ మందికి నీళ్లు అందటం లేదు. కరెక్ట్ ఆన్సర్ 1 5%. గృహ అవసరాలకు ఎంత నీటిని ఉపయోగిస్తున్నారు? అయినా కానీ జనాభాలో ఎక్కువ మందికి నీళ్లు అందటం లేదంటే 5%. కరెక్ట్ ఆన్సర్ 1. టిబెట్లోని మానస సరోవరం దగ్గర కైలాస పర్వతాలను ఉత్తర వాల్ వద్ద పుట్టే నది. కరెక్ట్ ఆన్సర్ 4 సింధు. టిబెట్లోని మానస సరోవరం దగ్గర కైలాస పర్వతాలను ఉత్తర వాల్ వద్ద పుట్టే నది సింధు నది. కరెక్ట్ ఆన్సర్ 4. బ్రహ్మపుత్ర లోడ్ సెత్యాంగ్ దగ్గర జల ప్రయాణానికి అనువుగా ఉండి వెడల్పైన నదిగా మారి ఎన్ని కిలోమీటర్లు ప్రవహిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ 3 640 కిలోమీటర్లు. బ్రహ్మపుత్ర లోడ్ సెత్యాంగ్ దగ్గర జల ప్రయాణానికి అనువుగా ఉండి వెడల్పైన నదిగా మారి ఎన్ని కిలోమీటర్లు ప్రవహిస్తుంది అంటే 640 కిలోమీటర్లు. కరెక్ట్ ఆన్సర్ 3. అస్సాం లోయలోకి వచ్చినప్పుడు ఏ ఉపనదులు కలవడం వల్ల బ్రహ్మపుత్రగా మారుతుంది? కరెక్ట్ ఆన్సర్ 2 దిబంగ్ లోహిత్. అస్సాం లోయలోకి వచ్చినప్పుడు ఏ ఉపనదులు కలవడం వల్ల బ్రహ్మపుత్రగా మారుతుందంటే దిబంగ్ లోహిత్. కరెక్ట్ ఆన్సర్ 2. హిమాలయ నదులు లోతైన ఏ ఆకారపు లోయను ఏర్పరిచాయంటే కరెక్ట్ ఆన్సర్ 4 వి ఆకారపు లోయలను ఏర్పరుస్తాయి. హిమాలయ నదులు లోతైన ఏ ఆకారపు లోయను ఏర్పరిచాయంటే వి ఆకారపు లోయలను. కరెక్ట్ ఆన్సర్ 4. అందరు ఎగ్జామ్ బారేసారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి చూసుకోండి. థ్యాంక్ యూ.